Good evening. Morning, How y'all doing today? ఈ రోజున బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. It is definitely an honor to be with you on today. ఈ రోజున మీ మధ్యములు ఇలా ఉండటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. All of you wonderful pastors. ఇక్కడ చేరిన మీరందరూ కూడా అద్భుతమైన దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి సేవకులు. And these great women of God. అలాగనే సేవకురాలు కూడా మన మధ్యలో ఉన్నారు. I thank God for the angel of this house. ఈ యొక్క దీనికి కారణమైనటువంటి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I thank God for these great men that are traveling with me. అలాగనే నాతో పాటు మీ మధ్యలోకి రావడానికి ప్రయాణం చేయడానికి సహకరించినటువంటి అయ్యగారైనటువంటి చార్లెస్ గారికి, మనోహర్ గారికి, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. God is a good God. మన దేవుడు ఎంతో మంచివాడు, అద్భుతమైన దేవుడు. He loved us so much that He sent His only begotten Son. ఆయన మనలను ఎంతగా ప్రేమించున్నాడు అని తెలియచేయడానికి ఆయనకు ఉన్న ఏకదానమైన కుమారుని మన కొరకు పంపించాడు. So without further ado, we're going to go straight to the Word of God. అయితే దీనికి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా మనం దేవుని యొక్క వాక్యంలోకి నడిపించబడదాం. Then shall the kingdom of heaven. First, I want to say Matthew, the 25th chapter, starting at the first verse. ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 25వ అధ్యాయం First, 6 verse. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవుని యొక్క రాజ్యానికి చేరటం అనే దానిని క్రీస్తు ద్వారా మనకు తెలియజేయబడినటువంటి దానిని దీని ద్వారా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 25వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుతాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కురికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. కూడా చదివేస్తుంది. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కబరచిరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఈ నూనెలో కొంచెం మా నీవుడనే బుద్ధి గల వారిని అడిగి, అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పింది. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులోనికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తగ్గిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి. Then shall the kingdom of heaven be likened unto virgins. దేవుని యొక్క రాజ్యం లేదా పరలోక రాజ్యం అనేది ఇక దివిటీలు పట్టుకొని దేవుని ఎదుర్కొనడానికి వెళ్ళొచ్చినటువంటి కన్యకలను పోలి ఉన్నదని మనం చదివి ఉన్నాం. It was a change of things from being under fleshly rule. ఇక్కడ దేవుని యొక్క రాజ్యానికి వచ్చినటువంటి చెప్పబడినటువంటి సంగతులు ఒక్కొక్కటిగా సువార్తలో మార్పు చెందుతూ వచ్చాయి. No more will the man be ruled by the flesh. అయితే పరలోక రాజ్యాన్ని చేరుకోవడం అనేది మనుషుని యొక్క శరీరానుసారమైనటువంటి రీతిలో వెళ్ళేది కాదు. Or earthly things. ఇది లేదా ఈ పరలోక రాజ్యమైనది భూ సంబంధమైనది కూడా కాదు.
So the kingdom of heaven is being governed by the word of God. అయితే పరలోక రాజ్యం అనేది దేవుని యొక్క వాక్యాధికారం చేత దేవుని చేత స్థాపనం చేయబడి ఉండేది. The gospel would be our ruler. అయితే ఈ పరలోక రాజ్యాన్ని దేవుని వాక్యం చేత స్థాపించడానికి సువార్త అనేది ఒక నడిపించే మార్గదర్శకంగా ఉన్నది. And the acceptance of it would be our success. అయితే ఈ యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా ఆ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం లేదా అది నివృత్తి చేయబడటం అనేది జరుగుతుంది. So here we find out that we have 10 versions. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనాలలో 10 మంది కన్యకలను మనం చూస్తూ ఉన్నాం. 5 of them were foolish and 5 were wise. అయితే అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనటువంటి కన్యకలుగా చెప్పబడి ఉన్నారు. 5 of them spent most of their time running after earthly gain. అయితే ఇక్కడ ఆ 5 కన్యకలేమో వారు ఈ లోకం వెంబడి లేదా ఈ లోకానుసారమైనటువంటి వాటి వలన వచ్చే ఫలమును పొందడానికి పరిగెడిన వారు. They was careless and they only took enough oil in their lamp to get there. అయితే వారు ఎంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారంటే వారు తమ దగ్గర ఉన్నటువంటి నూనెను మాత్రమే తీసుకొని దివిటీలను పట్టుకొని బయలుదేరారు. They continued to party and cause of earthly gains. అయితే ఇది ఎలా ఉన్నదంటే అప్పటికప్పుడు సిద్ధపడి ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని సాధించుకోవడానికి ఏ విధమైనటువంటి సిద్ధపాటు లేకుండా పరిగెడినట్లుగా చూస్తూ ఉన్నారు. They wasn't worried about getting enough oil in their lamp. అయితే వారికి అయ్యో మా దివిటీలలో ఉన్నటువంటి ఈ నూనె సరిపోతుందో చాలదో అన్నటువంటి కనీసపు భయం అనేది వారిలో లేదు. As the night grew on, the more deeper they became in their earthly pleasure. అయితే ఈ అలాగా అజాగ్రత్తగా ఉండటం దేనికి కారణంగా మారబడిందంటే వారు ఈ భూ సంబంధమైనటువంటి వాటి వలన కలిగే సంతోషాన్ని కానివ్వండి, తృప్తిని కానివ్వండి, దాని వెనుక పరిగెట్టడం వలన వారు తమ యొక్క నూనెను సిద్ధపరచుకోవాలి అనేటటువంటి అవగాహన కోల్పోయారు. They were not preparing themselves for the bridegroom. అలా నుండుట చేత వారు పరలోక రాజ్యం నుండి వచ్చేటటువంటి పెళ్లి కుమారుడైనటువంటి ఆయనను ఎదుర్కొనుటకు తమను తామును దేవుని యొక్క వాక్యము చేత సిద్ధపాటు కలిగి ఉండలేకపోయారు. They found joy in what their eyes could see and what their ears could hear. అయితే వారు దేనిలో సంతోషాన్ని ఎదుర్కొన్నారు కనుగొన్నారంటే తమ యొక్క నేత్రానందము లేదా తమ యొక్క కన్నులతో చూచే వాటిని బట్టి, తమ చెవులకు వినసంపైనటువంటి మాటలను బట్టి దానిలో వారి యొక్క సంతోషాన్ని చూచుకున్నారు. They did not prepare themselves to meet the bridegroom. అలా ఉండుట కారణం దేవుని యొక్క పెళ్లి కుమారుడు అని మనం చెప్పుకొని వచ్చినటువంటి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు వారు కలిగి లేరు. As the bridegroom tarried, they began to lose their oil. అయితే ఈ పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళుతున్నటువంటి ఈ మార్గంలో ఆయన వచ్చే సమయానికి వారి దగ్గర ఉన్నటువంటి నూనె అయిపోవడం ప్రారంభించింది. But they was unaware of what was going on around them. అయితే వారి చుట్టూ ఏమి జరుగుతున్నది అనేటటువంటి అవగాహన వారికి లేదు. But at midnight, అయితే అర్ధరాత్రి సమయమందు the bridegroom came. ఆ అర్ధరాత్రి సమయమందు అనుకోనటువంటి సమయంలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. Now the 5 wise got up and trimmed their lamps. ఎప్పుడైతే అర్ధరాత్రి సమయమందు పెళ్లి కుమారుడు వచ్చాడో బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ యొక్క దివిటీలను తాము తెచ్చుకున్నటువంటి నూనెతో సిద్ధం చేసుకొని ఉన్నారు. They had prepared their hearts and their minds. వారు తమ యొక్క హృదయాలని తమ యొక్క మనస్సులను పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధం చేసుకొని ఉన్నారు. They give way for the Spirit to come in. వారు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. The wisdom of God started to prevail. అయితే దేవుని యొక్క జ్ఞానం వారి ముందర కనబరచబడడానికి వారు తాము సిద్ధపరచుకున్నారు. As they rose and they trimmed their lamps. అయితే ఆ యొక్క స్వరం వినబడింది. వీరు లేచిన తర్వాత తమ యొక్క దివిటీలను వెలిగించుకున్నారు. And the foolish said unto them, give us some of your oil. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఏ విధమైనటువంటి అవగాహన లేని ఈ బుద్ధి లేని కన్యకలు వారిని చూసి మాకు కొంచెం నూనె ఇస్తే మేము కూడా సిద్ధపరచుకుంటాం కదా అని వారిని అడిగారు.
But to no avail, they said, go and buy your own oil. అయితే వారు తాము దేవుని జ్ఞానం కలిగిన వారని ఏమో తెలియదు కానీ వారు తమతో చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మీరు వెళ్ళి మీ నూనె మీరు కొనుక్కొని అన్నారు. But while they went to get their oil, వారు ఆ యొక్క నూనెను సిద్ధపరచుకోవడానికి సిద్ధం కలిగి ఉన్నారు, మీరు కొనుక్కోవడానికి సిద్ధం లేకుండా ఉన్నారు. And the bridegroom came. ఈ యొక్క తక్షణ జరుగుతున్నటువంటి సమయంలో పెళ్లి కుమారుడు వచ్చేసాడు. And those 5 went in with the bridegroom. అయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోవడానికి ప్రయాసపడ్డారు. అక్కడ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఉన్నటువంటి 5 పెళ్లి కుమారులను కలిసి లోనికి వెళ్ళిపోయారు. And as they were in, the door was shut. ఎప్పుడైతే ఈ యొక్క 5 పెళ్లి కుమారునితో వెళ్ళారో తెరవబడినటువంటి ద్వారాలు మూసుకోబడ్డాయి. When Jesus comes, we won't have time to go and get any oil. అదే రీతిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి మనము నూనెను సిద్ధపరచుకొని కనుక ఉండకపోతే అదే రీతిలో తలుపులు మన కోసం తెరిచి ఉండవు కానీ మూసివేయబడతాయి. Because now is the time. ఎందుకంటే మన యొక్క నూనెను లేదా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఎప్పుడో సమయం ఉంటది అనుకుంటాం కానీ ఇదే అనుకూల సమయం. Now is the time that we love one another. ఇదే సమయం అనుకున్నటువంటి సమయంలోనే దేవునికి వాక్యం చెప్పినట్లుగా ఒకరి పట్ల ఒకరు సహోదరమైన ప్రేమ అనుభవం కలిగి ఉంటే నేర్చుకోవలసిన వారు. Now is the time that we put away foolish chatter. అదే రీతిలో ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధిహీనులు, బుద్ధి లేనటువంటి వారి వల్లే కాకుండా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు అనుకూలమైనటువంటి సమయం, సిద్ధపడే సమయం ఇదే. Now is the time that we do away with earthly things. ఇదే అనుకూల సమయం ఉండగానే ఈ లోకానుసారమైనటువంటి కార్యాల నుండి విడుదల పొంది లేదా వాటి నుండి దూరమయ్యి ప్రభు కొరకు మనల్ని సిద్ధపరచుకోవలసిన వారంగా ఉన్నాం. Now is the time that we look to heaven and not to earth. ఇదే సమయం ఉండగానే మనం పరలోక రాజ్యం వైపు చూచేవారిగా ఉండాలి కానీ ఈ భూలోక సంబంధమైన వెనుకకు తిరిగి చూచేటటువంటి సమయాన్ని మనం ఉన్నటువంటి వారిగా కాకుండా పరలోక రాజ్యాన్ని చూచే సమయం కలిగిన వారిగా ఉండాలి. Because when the door is shut, ఎప్పుడైతే ఎందుకనగా ఒకవేళ ఆ తలుపు మూయబడితే now when he says is the time for us to work while it is day. ఆ తలుపు మూయబడే సమయానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఆయన చెబుతూ ఉన్నాడు ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇది మీ కొరకు ఇవ్వబడినటువంటి సమయం. దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుటకు, రాజ్యములకు స్థిరపరచబడుటకు ఇదే సమయం అని తలుపులు మూయబడే పరిస్థితిలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి. Because when night falls, no man can work. ఎందుకనగా ఒకవేళ రాత్రి సమయం అయితే ఏ మనుష్యుడు కూడా పని చేయడు. Now is the time for us to trim our lamps. ఈ వెలుగు ఉండగానే, సమయం ఉండగానే, చీకటి అవ్వకమునుపే మనలను మనం సిద్ధపరచుకొని మన యొక్క దివిటీలను సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. Now is the time for us to receive the Holy Spirit. ఈ యొక్క మనుష్యుడు పనిచేయనటువంటి ఈ సమయం ఉండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేటటువంటి సమయంగా మనం గుర్తెరిగి జీవించాలి. Now is the time for us to accept the Lord. ఇదే సమయం ఉండగానే దేవుని సంపూర్ణ రక్షకునిగా మనం అంగీకరించి ఆయన శక్తి పొందుతున్నటువంటి వారముగా పనిచేయవలసిన వారమై ఉన్నాం. Now is the time that we receive the Holy Spirit. ఈ సమయం దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా పనిచేయవలసిన వారమై ఉన్నాం. The Spirit of God is the oil in our lamps. ఈ యొక్క పరిశుద్ధాత్ముడే మన యొక్క దివిటీలలో నూనెగా పనిచేస్తాడు. This is what it makes us acceptable to go into the house of God. ఈ యొక్క పరిశుద్ధాత్ముడే నూనెగా మారి ఆ యొక్క పరలోక రాజ్యపు గవినిలోనికి, ఆ యొక్క గుమ్మములోనికి ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వానిగా పరిశుద్ధాత్ముడు మనల్ని మారుస్తాడు. And the word says, prepare yourselves. ఇదిగో దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, మిమ్మలను మీరు సిద్ధపరచుకోనండి, సమయం ఉండగానే సిద్ధపరచుకోనండి అని దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా మనం నడవాలి. We believe that the Lord is coming.
మనం విశ్వసిస్తున్నటువంటి వారు ఏమని, ప్రభు అయినటువంటి యేసు మరలా మన కొరకు రాబోచున్నాడనే విశ్వాసం కలిగి ఉన్నాం కనుక సిద్ధపడి ఉండాలి. We want to be ready when he comes. ఆయన ఏ సమయంలో రాబోచున్నాడో మనమైతే ఎరుగము. And at his coming, we will be acceptable in his sight. ఆయన వచ్చే సమయానికి సిద్ధపడదాం అనేటటువంటి పరిస్థితి మనకు లేదు కనుక ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండాలి. We don't want him to say, "Depart from me, for I knew you not." మనం అనుకుంటూ ఈ జీవితాల్లో ఈ భూ సంబంధమైన వాటిలో నడిపిస్తూ పడుతుండగా, అయ్యో ప్రభా, ఇప్పటికి నేను సిద్ధపడి ఉండడానికి నీతో నాకు అంత అవసరం లేదు, నీ పరలోక రాజ్యం చేరడానికి సిద్ధపడి తర్వాత తెచ్చుకుంటానులే అనేటటువంటి మాటలు చెప్పడానికి కాదు. We want him to say, "Well done, thy good and faithful servant." మనం ఏమని ఆయనను అడగవలసిన వారమై ఉన్నామంటే, ప్రభువా, నమ్మకమైనటువంటి సేవకునిగా ఉండుటకు నేను చేయవలసినటువంటి విధానంలోనికి నీ యొక్క ఆత్మ చేత నన్ను నడిపించు అని ప్రార్థించే వారిగా ఉండాలి. None of us want him to say, "Depart from me." ఆయనతో మనం చెప్పగలిగినది ఏదైనా ప్రార్థన ఏదైనా ఉందంటే, ప్రభువా, నీ నుండి వేరు చేయగలిగినది ఈ లోకంలో ఏది నాలో పని చేయడానికి లేదు అనాలి. Brothers, if we preach the gospel for money, ఈ రోజులో ఇక్కడ సేవకులుగా చేరినటువంటి మనం అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. brothers, if we teach the gospel for pride, అనేక మందికి ఈ యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉండగా, brothers, if we teach the gospel for self-love, ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. self-gain, అనేక మందికి స్వతహాగా బ్రతకగలిగే, స్వతహాగా దేవుడిని ఎదుగగలము అన్నటువంటి వారికి కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. we could easily be told, "Depart from me, for I knew you not." అయితే కొంతమందికి మనం వెళ్ళి సువార్త చెప్తుండగా వారు చెప్పేటటువంటి మాటలు కూడా మనం వింటుంటాం. ప్రస్తుతానికి మాకు దేవుడితో పని లేదండి, మాకు సువార్తతో పని లేదండి, మాకు ఆయనతో అవసరం లేదండి అన్నటువంటి వాటిని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. We teach the gospel for Christ Jesus. అయితే అటువంటి పరిస్థితులు ప్రతికూలమైన మనకు ఎదురవుతూ ఉన్నా మనము క్రీస్తు కొరకు దేవుని సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. We teach the gospel for the glory of God. మన యొక్క సువార్త దేవునికి మహిమార్థంగా ఉండాలి తప్ప మనుషుల కోసం కాదు. We teach the gospel so that we can lead our families and friends to God. అయితే దేవుని యొక్క సువార్త మనం ఏ భాగంతో ప్రకటించాలంటే, వారు నా సహోదరులు, నా కుటుంబీకులు, వారిని నేను నా దేవుని చెంతకు నడిపిస్తూ ఉన్నాననే భారంతో ప్రకటించాలి. He said, "If you love me, keep my commandments." దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు అంటున్నాడు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు. And if you love me, teach the gospel. ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తున్న వారైతే నా సువార్తను కూడా మీరు అదే రీతిలో ప్రకటించండి అంటున్నాడు. So that no man or no woman shall be lost. దేవుని యొక్క ప్రణాళిక ఏ వ్యక్తి, ఏ మనుష్యుడు కూడా విడనాడబడటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. So I say unto you, brothers, preach the gospel. అయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ప్రేమను బట్టి మీకు చెబుతూ ఉన్నాను, ఏ పరిస్థితి ఎదురైనా మనము దేవుని యొక్క సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. Preach the gospel in season. దేవుని యొక్క పరిచర్య కాలానుగుణంగా మీరు ప్రకటిస్తూనే ఉండండి. Brothers, preach the gospel out of season. దేవుని యొక్క సువార్తను అది సమయం కానప్పటికీ మీరు సమయం కల్పించుకొని దాన్ని ప్రకటిస్తూనే ఉండండి. Preach the gospel when they want to hear it. దేవుని యొక్క సువార్త వారు వినడానికి అవకాశం ఉంటే మీరు ప్రకటించండి. Preach the gospel when they do want to hear it. అలాగే వారు వినటానికి మక్కువ చూపకపోయినా ఏదో ఒక రీతిలో చిన్నగా వారిలో దేవుని ప్రేమ సువార్త ద్వారా నాటండి. Let the love of God flow through your hearts. ఎలాగంటే దేవుని యొక్క ప్రేమ మీ యొక్క హృదయంలో నుండి వారిలోనికి వెళ్ళే రీతిలో సువార్తను ప్రకటించండి. We pray that God would fill us with the Holy Ghost. ఆ యొక్క సువార్త అయితే మనం వినుచున్నప్పుడు మనం ప్రార్థించాలి, ప్రభువా, నీ యొక్క ప్రేమ నాలో నుండి వారిలోనికి నిండి పొర్లేలా నన్ను నింపు అని ప్రార్థించాలి. Put some oil in your lamp. అదే రీతిలో దేవుని యొక్క నూనె, పరిశుద్ధాత్మను నింపమని మనం ప్రార్థించాలి. Because we surely don't need it. ఎందుకంటే ఆ యొక్క నూనె లేకపోతే బుద్ధి లేని వారంలో ఎలాగో ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ఆయనను మనల్ని బుద్ధి లేని వారిగానే చూస్తాడు.
We live in a dark time. మనం ఈ రోజుల్లో చీకటి సమయాల్లో అపవాది యొక్క కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. We live in a time where they will believe a lie rather than the truth. అయితే ఈ యొక్క అసత్యంలో మనం జీవిస్తున్నాం కనుక మనం సత్యాన్ని మోసించున్నటువంటి వారుగా జీవించాలి. Easy to become lovers of themselves. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు తమ కొరకు తమ స్వనీతిని తమ స్వార్థం కొరకు ప్రేమించుకుంటూ ఉంటే కానీ మనము వారిని దేవుని ప్రేమను బట్టి ప్రేమించే వారే ఉండాలి. Jesus said, I am the way. ఆయన చెబుతూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. I am the light of the world. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నటువంటి వాడిని. He that believeth on me shall never die. He that believeth on me shall never die. నేనే వెలుగు, మార్గము, సత్యము, జీవమని విశ్వసించిన వాడు మరణించినను నా నుండి వాడు వేరు చేయబడడు. But have everlasting life. వాడు నిత్య జీవము పొందుతాడు. Amen. ఆమేన్. I thought for today is put some oil in your lamp. నేను మీ అందరినీ దేవుని ప్రేమను బట్టి కోరుచు ఉన్నాను. నూనెను సిద్ధపరచుకునే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించబడదాం. Sometimes we have to trim our lamp. కొన్ని సందర్భాలలో మన యొక్క దివిటీలను మన యొక్క దీపములను చిన్నపుచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. Amen. I thank God for you all today. ఇక్కడ చేరిన మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. Thank God for all you great men. ఇక్కడ చేరినటువంటి బలమైన దేవుని సేవకులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. It is a great pleasure to come all the way from the United States. నేను ఎక్కడో అమెరికా దేశం నుండి ఇక్కడ భారతదేశం ఈ మధ్యలో రావడం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. To come preach the gospel to you honorable men and women. అదే రీతిలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి మీతో పాటుగా దేవుని వాక్యాన్ని పంచుకునే ఆధిక్యత, సిద్ధపాటు కలిగినటువంటి మాటలు బోధించటకు దేవుడు ఇచ్చినందుకు దేవుని నేను మిమ్ములను బట్టి ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. God told me that you are the children of God. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ ఆయనకు ఇష్టమైన దేవుని పిల్లలు. You all are princes and princesses. మీరు దేవుని యొక్క రాజకుమారులు, రాజకుమార్తెలు. He said, eyes have not seen and ears have not heard, neither have it entered into the heart what great things he has for you. మనం ఈ కన్నులతో చూచేది, ఈ చెవులతో వినేది కాదు కానీ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన మన యొక్క హృదయంలో నింపుకుంటే దేవుడు మన ద్వారా చేయదగిన గొప్ప కార్యాలు ఏమిటో మనం గ్రహించగలుగుతాం. This is a great challenge in preaching the gospel. ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన మన యొక్క మనసులో పెట్టుకొని బోధించడం అనేది చాలా కష్టతరమైన పని. Set your faces like a flint. అయితే మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను దేవుని యొక్క దివిటి పెట్టుకోవడానికి అనుభవం కలిగినటువంటి పాత్రలుగా మార్చుకోవాలి. Don't worry about their faces or the looks upon their face. అయితే అటువంటి దివిటీలుగా వెలుగుచున్నటువంటి సందర్భాలు మన చుట్టూ ఉన్నటువంటి ముఖాలను చూసి మనల్ని చూస్తూ మాట్లాడుతున్నటువంటి వారి మాటలను గురించి ఏ విధమైన నిరాశలోనికి మీరు వెళ్ళవద్దు. We may face all kinds of obstacles. మనం ఎన్నో రకాలైనటువంటి అవరోధాలను ఈ దేవుని యొక్క స్థాపనలో ఎదుర్కొంటూ ఉంటాం. Stay committed to the Lord. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సువార్తకు కట్టుబడి ఆయన ప్రేమలో వెదజల్లుతున్నటువంటి వారిగా మనం ఉండాలి. If you're struggling in your churches, ఒకవేళ మీ యొక్క పరిచర్యలలో మీరు ఒక పరిస్థితి ఎదుర్కొనలేని ఒడిదుడుకుల మధ్య మీ యొక్క సువార్త పరిచర్యలు కొనసాగుతూ ఉండవచ్చేమో. you're struggling in your finance, ఒకవేళ మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల చేత సతమవుతూ ఉండొచ్చేమో. God said help is on the way. అయితే దేవుడు యొక్క సహాయము ఆయన మన కొరకు పంపుతూ ఉన్నాడనే సంగతిని మర్చిపోకండి. Glory be to God. దేవునికి సిద్ధపాటు కలిగి ఆయనకు కమిట్మెంట్, ఆయనకు అనుకోగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా.
హల్లెలూయా. God is truly in this place. దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు మన మధ్యలో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. I hold great honor for each of you. ఇక్కడ మిమ్మల్ని బట్టి నేను ఎంతో గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. And I pray that you continue to pray for me. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రార్థన విన్నపం అడుగుచున్నాను. ఏమంటే మీ అనుదిన ప్రార్థనలో నన్ను కూడా ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకోనండి. I cannot make it without your prayers. నేను మీ యొక్క ప్రార్థన సహకారం లేకుండా ఈ యొక్క దేవుని యొక్క కార్యాలను నేను చేయలేను. So I thank you very much. ఇంతవరకు ఉన్నటువంటి మిమ్మల్ని బట్టి నేను మీకు దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.